చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రావడం జరిగింది. ఆయన అంటే అంత పెద్ద వ్యక్తి, అంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడుతుంటే నాకు ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. కరోనాలో 2 సంవత్సరాలు అతలాకుతలం అయిపోతే ఏ లీడర్ వచ్చి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నేను విశాఖపట్నం వచ్చాను, 8 రోజులు ఉన్నాను, చక్కదిద్దాను ఇక్కడంతా అంటే ఎప్పుడొచ్చారు? ఏ వేవ్లో వచ్చారు? ఫస్ట్ వేవ్లో వచ్చారా? సెకండ్ వేవ్లో వచ్చారా? ఎవరు పట్టించుకున్నారు? ఇంకా నాకు తెలిసి మీరు ఇంకొక పెద్ద అబద్ధం ఆడండి, చిన్న చిన్న అబద్ధాలు కాకుండా అతి పెద్ద అబద్ధం ఆడండి. అది ఏంటి అంటే 2019 నుంచి 24 వరకు కూడా నేనే సీఎం అని చెప్పేయండి. ఆ టైంలో చేసిన క్రెడిబిలిటీలన్నీ మీరే లాగేసుకోండి, సరిపోయింది. అది మీరు చేసే ఇంకా లైఫ్లో అతి పెద్ద అబద్ధం ఏదన్నా మీరు ఆడారు అని అంటే ఇంక అదే అనుకోండి. సో ఎంత ఘోరం అంటే చిన్న చిన్నవి కూడానా. అండ్ చాలా మంది బ్రదర్స్ నాకు మెసేజ్ పెట్టారు, షర్మిలక్క కోసం మాట్లాడండి అని. నాకు ఆవిడ కోసం ఎందుకో ఫస్ట్ నుంచి నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. నాకు మాట్లాడాలని అనిపించక సిచ్యువేషన్ రాక వచ్చినా కూడా నేనే మాట్లాడలేదు. ఎందుకనంటే సరే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అవి, అలాంటప్పుడు మనం ఎందుకు వచ్చి మాట్లాడాలి? ఆవిడ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డే కదా, ఆయనకి ఎంత గౌరవం ఇస్తామో వాళ్ళ పిల్లలకు కూడా అంతే గౌరవం ఇస్తాం కదా అని చెప్పేసి నేను అనుకొని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ మాట్లాడినా కూడా నేను ఏ రోజు ఆవిడనేం అనలేదు. ఎందుకంటే సొంత చెల్లి ఒక అన్న కోసం నెగిటివ్గా పోరాడుతుంది అని అంటే మరి ఇది ఎంత రాజకీయ ఏమంటారు, ప్రీతి అంటారు, రాజకీయ ప్రీతి. ఆ ప్రీతిలో పడిపోయి ఆవిడ ఒకటక్క నీకు చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ఒక చెల్లి మిస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కోట్ల చెల్లెళ్ళు, కొన్ని కోట్ల అక్కలు ఆయనకు అండగా ఉన్నారు. అందుకే ఆయన అంత ధీమాగా ఒక చెల్లి పోయినా కూడా నాకు అంటే రాష్ట్రం ఇచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అంత ధీమాగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి వారసురాలు నేనే. యాక్చువల్గా హైదరాబాద్లో మీరు ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీకి కూడా మన పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఏం చేశారక్క? ఎవరి మీద పోరాటం చేశారు? అక్కడికి వెళ్ళి అంత రేవంత్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో ఆయన పేర్లు జాయిన్ చేసి మీ ఫ్యామిలీని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించి అన్ని నెలలు ఆయనని జైల్లో ఉంచినటువంటి అదే పార్టీకి మీరు వెళ్ళారు అని అంటే మీరు ఏ విధంగా వారసురాలు అవుతారు అని అనేది నా క్వశ్చన్. వారసురాలని నేను చెప్పుకోవడం అని కాదక్క, జనాలు డిసైడ్ చేస్తారు. మరి మొన్న ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయావక్క? నువ్వే వారసురాలు అయితే మీరు పొద్దున్న లేస్తే అక్క చెల్లెలు మీరు శ్రీతా గారు ఇద్దరు కలిపి అవినాష్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఏవైతే ఉన్నాయో జనాలు వినలేదు, జనాలు నమ్మలేదు అనే కదా అర్థం. ఆయనని గెలిపించారు అంటే అర్థం పేపర్ మీద కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ఉండాల్సింది గుండెలో అని అన్నారు. నిజంగా మీకు ఆ గుండెలో రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీలోకి మీరు ఎలా వెళ్ళారు అని అనేది నా క్వశ్చన్. రాజకీయాలు చేయొచ్చక్క,
రాజకీయాలు అందరూ చేస్తారు కానీ నిజంగా చెప్తున్నా, ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ ఒకే ఒక వ్యక్తి, మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారే. ఆయన చేసినటువంటి పథకాలు కానీ ఆయన తీసుకొచ్చినటువంటివి ఏవైనా కూడా ఇప్పటికీ జనాల గుండెల్లో ఉండిపోయాయి అని అంటే అర్థం అదే. అదే పరిపాలనని కూడా తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇదంతా ఈ సీట్ల కోసం, రాజకీయం కోసమే కదా చేస్తున్నావు. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే మిమ్మల్ని మాత్రం ఆ చంప ఈ చంప నువ్వే రాజకీయం చేస్తున్నావు అని చెప్పేసి సొంత కూతుర్నే కొట్టేవాడేమో అని నాకు అనిపించింది. అంటే మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, బయటకు వచ్చి మీరు మీ అన్న మీద చేస్తున్నటువంటి దూషణలు కానీ, లేకపోతే పార్టీని విమర్శిస్తున్న తీరు కానీ, ఏదైనా కానివ్వండి ఒక సొంత అన్న మీదే ఇన్ని మాటలు, ఇది కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నావు అంటే అక్క ఇంకా మరి ఇది ఏమి విజ్ఞత, ఏమి ఇది అని నేను అడగాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అడగండి అక్క, అమ్మఒడి నీకు 15,000 నీకు 15,000 అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అని మాట్లాడుతుంటే వాళ్ళని ప్రశ్నించడం పోగొట్టి అయిపోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే జనాలకి ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే ఇది కక్ష సాధింపు రాజకీయం మాత్రమే. కానీ వీళ్ళు ప్రజలకి న్యాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు. అన్నను గద్దె దించాలి అని వచ్చినప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్న నువ్వే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పగలగొడుతుంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా? చెప్పు, ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడావా? మాట్లాడుంటే నేను డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ అందును. ఆ రోజు లెగలేనటువంటి నీ నోరు ఇవాళ 75 సంవత్సరాలు అవుతుంది కదా జయంతి, చేయలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు అని మాట్లాడుతున్నావు. ఇదంతా నువ్వు ఏమి చేయలేకపోయారని చెప్పడానికి కాదు నువ్వు మాట్లాడింది. నేను ఇదిగో ఇంత పెద్ద స్టేజ్ వేసి నేను చేశాను, నన్ను పొగట్లేదు ఎవరు అనే బాధతో నువ్వు అడిగినట్టుంది. నిజంగా వారసురాలు అయితే ఎక్కడున్నావు అక్క? ఎక్కడున్నావు? విగ్రహాలు అలా ఎంత ఘోరాతి ఘోరంగా తగలెడుతున్నా, పడగొడుతున్నా ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నువ్వు ఆ రోజు అడుగుంటే డెఫినెట్ గా అక్క నువ్వు కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశాభావాలతో ఉన్నటువంటి ఆయన కూతురివి, వారసురాలివి అని అందున్నాను. నేను ఆడపిల్లని ఈడపిల్లని కాదు అని చెప్పేసి అక్కడ ఎలక్షన్ చూసొచ్చావు. ఈడపిల్లని చెప్పి ఈడికొచ్చి ఎలక్షన్లు చూసించు. ఓవరాల్ గా నీ పాయింట్ ఏంటంటే నీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నీ టార్గెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాదు, వాళ్ళ సంక్షేమ పథకాల కోసం కాదు, లేకపోతే వాళ్ళ కోసం ఆలోచించే విధానాలు లేవు. దయించి రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డవు కాబట్టి అక్క ఏమనాలి అంటే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. కానీ అందరూ బాధపడుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా మందిని హట్ చేస్తుంది. సొంత అన్నకి అంటే చాలా మంది నేను విన్నాను, ఆస్తుల కోసమే అన్నదమ్ములు అక్క చెల్లెలు కొట్లాడుకుంటారు అని అంటే అలాంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఏదో మన బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ ఇలాంటి ఆస్తి తగాదాలు ఉంటాయి అనుకున్నాను. కానీ అక్క పై స్థాయిలో కూడా ఆస్తుల కోసం, పదవుల కోసం అన్నదమ్ముల్ని కూడా రోడ్డుకి ఇరుస్తారని ఫస్ట్ టైం నిన్ను చూశాక నాకు అనిపించింది అక్క. ఫస్ట్ టైం నిన్ను చూశాక నాకు అనిపించింది. అంటే ఎంత కక్ష సాధింపో ఆయన మీద. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసులను కూడా తవ్వుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కడుతున్నారు.
హ్యాట్స్ ఆఫ్, దీనికైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్. పాపం ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక 2019 నుంచి 24 వరకు అందరూ ఒకటే అనుకొని అందరికి సమపాలన చేసి వెళ్ళిపోయారు. ఆయన చేసి జనాలకి మంచి చేసి ఇవాళ పక్కనున్నారు. మీరు చెయ్యకుండా చేసిన ప్రామిస్ని కూడా గంగలో కలుపుకొని మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు అని అంటే మరి ఇంకా దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎంత అబద్ధాలు ఆడతారంటే ఇంటింటికి మీ లైవ్ వీడియోస్ మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోండి. పోనీ నేను లైవ్ లో వచ్చి చెప్పడం ఎందుకు? మీరు మాట్లాడిన వీడియోస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు మాట్లాడిన లోకేష్ బాబు గారు కానీ, ఇంకా వాళ్ళకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం మాట్లాడారో వెళ్ళి చూసుకోండి. మేమెందుకు చెప్పడం? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఫ్రస్ట్రేషన్ తో మైక్ ఇసిరేశారు అని అంటే ఇసిరేసి ఉంటారు ఆయన. ఇదేంది జనాలకు చేస్తావని చెప్పావు కదరా బాబు, నువ్వు చేయకుండా మళ్ళీ ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఆయన ఫీల్ అయి ఉంటారు, అందుకే ఇసిరేసి ఉంటారు. ఎందుకంటే నిన్ననే కదా తెలిసింది అమ్మఒడి కోసం, లేకపోతే వాళ్ళ పేరు మార్చుకొని తల్లికి వందనం కోసం నిన్ననే కదా వాళ్ళు చేశారు. సో డెఫినెట్ గా 2014 నుంచి 19 నుంచి 24 ఎన్ని తిట్టారో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. వీళ్ళు ఇంత బాగా తిట్టుకొని ఇప్పుడు దోస్త్ మేర దోస్త్ అయ్యారు. సో వీళ్ళే ఇన్ని తిట్టుకొని ఎంత చేసుకొని దోస్త్ మేర దోస్త్ అయినప్పుడు ఎవరైనా ఏమైనా చేయొచ్చు రాజకీయంగా. ఎనీథింగ్ విల్ హ్యాపెన్, ఎనీథింగ్. క్వశ్చన్ చేసి ఏం జరుగుతుందో చూడండి రా బాబు, రాష్ట్రంలో ఇలా అయిపోతుందని అంటే అది తప్పు. ఆయన చేసినవన్నీ ఇప్పుడు మధ్యలో వదిలేసి ఉంటారు కదా ప్రాజెక్టులు, అవి ఈడ్చుకొని వచ్చి ఆ క్రెడిబిలిటీ లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఎన్ని అప్పులు చేసింది, అన్ని అప్పులు చేసిందని చెప్పుకున్నారు. ఎన్ని అప్పులు చేసింది? సెంట్రల్ అనౌన్స్ చేసింది కదా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లోని మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అప్పులు చేసింది అని. పాపం ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని ట్రై చేశారు, అది అవ్వలేదు. మళ్ళీ యూటర్న్, తీసుకున్నారు. చెయ్యండి ప్రతి ఒక్కటి. నేనేమంటానంటే మంచి చేసిన వ్యక్తిని మంచి చేశారని చెప్పండి. ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో మీ బాధ ఏంటంటే ఓవరాల్గా వీళ్ళ బాధ ఏంటి తెలుసా? పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు ప్రశ్నించకూడదు, మనం మాత్రం వచ్చి రాగానే నెల రోజుల్లో మీ అంత చూస్తాను, మీ తాట తీస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయండి. ఇవన్నీ మనమైతే మాట్లాడవచ్చు అప్పుడే. అంటే ఈ ప్రాసెస్ లో నాకు కొంతమందిని ఏమనిపిస్తుంది అంటే అన్యాయం అయిపోతుంది మాత్రం. ఎట్లా ఐఏఎస్ ని ఇష్టాసారంగా ట్రాన్స్ఫర్స్, ఆఫీసర్స్ అందరిని ఇష్టాసారంగా ట్రాన్స్ఫర్స్. అంటే ఎవ్రీ ఇయర్ పాపం సామాన్య ప్రజల వైపు ఆలోచిస్తే ఎవ్రీ ఇయర్ కాదు 5 yearsకి ఒకసారి వాళ్ళు ఇంకా రెడీ అయిపోవాల్సిందే. ప్రభుత్వం మారినప్పుడల్లా ఇక్కడికి అక్కడికి, అక్కడికి ఇక్కడికి, ఇక్కడికి అక్కడికి. పాపం నిజంగా నాకు ఆ ట్రాన్స్ఫర్స్ అవన్నీ చూస్తే చాలా బాధేసింది. ఏం చెప్పావులే రమేష్, నీ బొంద చెప్పావు. నాకు ఏం చెప్పావు? ఎవరు గెలిచారు? ఈవీఎంల ద్వారా గెలిచారు మీరు, అది ఓపెన్ థింగ్. అందులో ఏముంది?
ఎంత జనసేన పర్సంటేజ్ ఎంత చెప్పు. అన్నీ 70,000 90,000 మీకు వచ్చి మీరు చేశారు అని అంటే నమ్మాలా? ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. పోనీ ప్రాక్టికల్ గా మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. 40% ఓట్ షేరింగ్ ఉన్న వాళ్ళని ఏం ఆలోచించాలి? మొన్నటిదాకా 2019 నుంచి 24 దాకా అమ్మనా బూతులు తిట్టుకొని ఇప్పుడు 3 జెండాలు కప్పుకొని తిరిగారు. తప్పేముంది? ఏమనంటే ప్రజల పక్షాన ఆ 32,000 మందిని కనిపెట్టమని చెప్పు ఫస్ట్. అండ్ మీరు ఎక్కువ మాట్లాడితే పార్టీకి విరుద్ధంగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని చెప్పారు మీ పవన్ కళ్యాణ్ గారు. సో మీరు కంట్రోల్లో ఉండండి అని మీకే చెప్పారు. అర్థమవుతుందా? సో ఎన్ని తిట్టామో ఎన్ని మాట్లాడారో మీరు ఎవరన్నా ఉంటే ఆ వీడియోస్ ట్యాగ్ చేయండి నాకు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అండ్ బీజేపీని తిట్టిన విషయాలు ఎవరిని ఉంటే నాకు ఇక్కడ ట్యాగ్ చేయండి, తెలిసిపోద్ది. అంత తిట్టుకొని పార్టీలు మారినప్పుడు మిగతా వాళ్ళు పాపం చిన్న చిన్న ప్రాణులు మాలాంటి వాళ్ళు మారినా తప్పులేదు. ఏముంది అందులో? ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఎందుకో పాపం. మైకి నిన్నే ఇసురుకొట్టి వెళ్ళిపోయారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది తెలుసా? అబద్ధాల పథకాలు జనాలకు చెప్పి ఇప్పుడు ఆయన ఏ మొహం పెట్టుకున్నాడు వస్తాడు జనాల్లోకి? బేసిక్ గా పవన్ కళ్యాణ్ మంచోడే పాపం. చుట్టూ ఉన్న వాళ్ళ నన్ను భ్రమ పెట్టి టీడీపీతో కలిసేలాగా చేశారు. ఇలా 2-3 సిచ్యువేషన్స్ జరిగాయి అనుకో, ఎవరో చెప్పక్కర్లా, ఆయనే బయటకు వచ్చేస్తాడు. డెఫినెట్ గా ఎంత ఇన్ని రోజులు ఘోరాలు జరుగుతున్నాయి, ఇన్ని రోజులు ఇవి కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారికి? విత్ ప్రూఫ్సే కదా వీడియోస్ అన్ని మన కళ్ళారో చూస్తున్నాం కదా, విత్ ప్రూఫ్స్ వీడియోసే కదా. దానికేం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తోటకూర అని వేసుకోవడానికి కూడా లేదు. అంతమందిని ఇంకా స్టిల్ నిన్న కూడా ఒక చోట జరుగుతూనే ఉన్నాయి కదా. ఇవి కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారికి? శాంతి భద్రతలను నేను కాలి కింద పెట్టి నిల్చోబెడతానన్నారు కదా, మరి ఇప్పుడు శాంతి భద్రతలు ఏమయ్యాయి సార్ పవన్ కళ్యాణ్ గారు? అంటే నీ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తులకు జరిగితే అన్యాయం కాదు, పక్క పార్టీ వాళ్ళకి జరిగితే అన్యాయమా? మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది రాష్ట్రంలో ఉన్న అందరికీ అయ్యారా, లేకపోతే మీకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే మీరు సీఎంలు డిప్యూటీ సీఎంలు అయ్యారా? అలాగనుకుంటే 1,32,00,000 మందిని పక్కన పెట్టేసేయండి. లేదా మీకు మాత్రమే మీ ఓటింగ్ షేర్ ఎంతైతే ఉందో, జనసేనకి ఎంతైతే ఉందో, టీడీపీకి ఎంతైతే ఉందో, బీజేపీకి ఎంతైతే ఉందో వాళ్ళకి పని చేయండి. లేకపోతే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వండి, మేము మాకు ఓట్లు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే మేము పని చేసి పెడతాము. ఆ క్లారిటీ ఇచ్చేయండి, సరిపోతుంది కదా. అసలు ఏం అవసరం లే, మీ పాత స్పీచ్లే ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అబద్ధాలు ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడరు.
మిమ్మల్ని అనకూడదు, ఎందుకంటే మీరు ఒకసారి కూడా సీఎంగా చేయలేనటువంటి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఏం అనకూడదు. ఇక మీదట డిప్యూటీ సీఎంగా మీరు ఏమైనా చేయకపోతే ప్రశ్నించాలి, కానీ మేము ప్రశ్నిస్తుందంతా చంద్రబాబు నాయుడు గారినే. ఆయన ఏమీ చెయ్యరు. అంతెందుకు ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు మేము ఇదిగో ఇంత అభివృద్ధి చేసాం, ఇదిగో నేను నా హయాంలో చేసిన పని ఇది, నాకు ఓటేయండి అని ఒక్క రోజున ఆయన నోట్ల నుంచి వచ్చిందా? నేను చెప్పడం కాదులేండి, మీరు ఆయన ఓల్డ్ వీడియోస్ చూడండి, ఎలక్షన్లో వీళ్ళ క్యాంపెయిన్లో జరిగినటువంటి ఓల్డ్ వీడియోస్. అమాయక ప్రజలతోటి ఆడుకోవద్దని చెప్తున్నా. మంచిగా పిల్లలకి ఫుడ్ పెట్టండి. స్కూల్లో ఆ ఫుడ్ ఏదైతే ఆయన తీసుకొచ్చారు, ఇప్పుడు ఏమో ఆయన పథకాలన్నీ ఏం తీసేశారు, ఏమీ తీయలేదు కదా, ఆ పథకాలకే పేర్లు మార్చుకున్నారు. అలాగే స్కూల్లో పిల్లల ఫుడ్ విషయంలోనూ నేను 10 సార్లు చెప్తా, 100 సార్లు కాదు, 200 సార్లైనా చెప్తా. స్కూల్ పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకి చెయ్యండి అనే చెప్తా. త్వరలో తెలుసుకుంటారు, 100% త్వరలోనే తెలుసుకుంటారు. నేనేం వీడియోలు చేసి చెప్తే తెలుసుకోలేని ప్రజలకి అన్ని బాగా తెలుసు. ఈడ మాట్లాడుతున్న పెద్దల కన్నా నాకన్నా వాళ్ళకి బాగా తెలుసు. చేయకపోతే ఏం చేస్తారో అని కూడా. ఇంత వ్యతిరేకత వచ్చిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే కూటమి గవర్నమెంటే. నెల కూడా కాలే అప్పుడే మీరు చేస్తున్న అప్పులు కానీ, మీరు మారుస్తున్న తీరు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలు కానీ, అధిష్టానం హైకోర్టులు కూడా ముట్టికాయలు వేస్తున్నారు మీకు. అయినా కూడా మీకు జ్ఞానోదయం రావట్లే. అసలు మీరు సిస్టాన్ని అర్థం చేసుకోవడానికి మీకు 6 నెలలు టైం పట్టేటట్టుంది. నాకు విషయం అర్థం అవ్వలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటారేంటి? ఇప్పుడు మీరున్నారు కదా గవర్నమెంట్ లో, ఏమన్నా ఉంటే మీరు చేయగలిగితే ఏమన్నా చేయగలుగుతారు కదా మీరు. అంటే మీరు సామాన్య ప్రజల మీదేనా మీ పెత్తందారితనం అంతా? ఆహా, అయితే నాకు ఇప్పుడు అది అర్థం అవుతుంది. సామాన్య ప్రజల్ని మాత్రమే మీరు హింసించగలుగుతారు. అదైతే నాకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ నెల రోజుల నుంచి చూపిస్తుందంతా మీ జులుం సామాన్య ప్రజల మీదే. వాళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది పాపం. ఎన్ని కేసులు అయ్యాయి ఇప్పటికి? ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి? ఎంత మైనర్ బాలికల మీద ఇబ్బందులు అవుతున్నాయి? పేపర్లో చూసి చదివాను అంటే అవ్వదు. మనం ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం. ఇవన్నీ అడుగుతారు కదా జనాలు, తలుచుకుంటేనే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి మైకులు పక్కన ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు కూడా అభిమానమే, నిజంగా చెప్తున్నా. త్వరలో చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్న మోసాన్ని మీరు తెలుసుకుంటారు, తెలుసుకొని బయటికి వస్తారు. మళ్ళీ తిరిగి ఆయన మీద మీరు పోరాటం చేస్తారు. ఇది ఎవరన్నా ఉన్నా లైవ్ లో ఉన్న వీడియో సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఈయన మోసాలు పాపం ఈయనకేం తెలియదు. ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి అర్థం అవ్వదు. ఎందుకంటే ఎలా మోసాలు చేస్తారో కూడా ఈయనకు అర్థం అవ్వదు. ఆయన విత్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు బమ్మిని దిమ్మిని చేయగలరు, దిమ్మిని బమ్మిని చేయగలరు అనే విషయం నేను త్వరలో తెలుసుకుంటారు. తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇక బీజేపీ అంటారా? అసలు ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చిందే సెంట్రల్ గవర్నమెంట్. ఈవెన్ దో రమేష్ గారు కానీ, తర్వాత పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళందరూ ల్యాండ్ యాక్ట్ ని సమర్థించి వాళ్ళు బయటకు వచ్చి వీడియోస్ ఏమన్నా, అరే అన్ని మాటలు ఎందుకు, వీడియోలు చూడండి, లైవ్ వీడియోస్ చూడండి, వాళ్ళు మాట్లాడినవి వినండి. ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళని అసలు ఆ ల్యాండ్ యాక్ట్ అర్థం చేసుకోలేక జనాలు అర్థం అవ్వలేదు. నీకు చెప్పారు రమేష్ గారు, ఈ పొత్తు 10 years ఉంటుందని నీకు చెప్పారా? గట్టిగా గుర్తుపెట్టుకో, మళ్ళీ నేను లైవ్ లోకి వచ్చి మాట్లాడతాను. డెఫినెట్ గా 1 year కన్నా ఎక్కువ మీ పొత్తులో మీరందరూ ఉంటే అప్పుడు మాట్లాడదాం. ఆ రోజు మాట్లాడదాం. నీకు అగ్రిమెంట్ రాసి నీకు చూపించినట్టున్నారు ఈ పొత్తు 10 ఏళ్ళు ఉంటది అని. రాజకీయంగా పొత్తులు, రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు. గుర్తుపెట్టుకోండి. సో ప్రతిదీ ఏదైనా మాట్లాడాలంటే ఒకటి ఉంటది, ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మాట్లాడతాం. మనకేం కాన్సెప్ట్లు ఉన్నాయి? మనకి ఏముంది? కాన్సెప్ట్ ఏముంది? ఎంతో మంది జన సైనికులు ఎంతో మంది కష్టపడ్డారు. నిజంగా చెప్పాలంటే ఎంతో మంది కష్టపడ్డారు 10 ఏళ్ళు. వాళ్ళకి లేవు సీట్లు, ఆ కష్టపడిన వాళ్ళకి లేవు సీట్లు. ఇది ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంప్ అయిన వాళ్ళకి ఇచ్చారు. ఇంకేంటి మాట్లాడతారు విలువల కోసం మీరంతా? నాకు తెలియగలుగుతాను. నా ఈ లైవ్ వీడియో పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీ చేసుకోవాల్సింది. మీరు భుజాలు తడుముకొని నా లైవ్ లోకి వచ్చి మెసేజ్లు పెడతారు కానీ పాపం ఆయన మంచోడే, తెలుసుకుంటాడు త్వరలో. తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ మాయాజాలన్నీ పాపం రాజశేఖర్ రెడ్డి గారు అయితే కరెక్ట్ గా వీళ్ళందరికి కరెక్ట్ పర్సన్. తాట తీసేవాళ్ళు. అసలు నిజంగా ఆయన బతుకుంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయేదే కాదు. ఇప్పుడు పరిపాలనకి రెడీ అయిపోయిన వీళ్ళందరినీ చక్కదిద్ది బెత్తం పట్టుకొని కూర్చోబెట్టి చేసేవారు ఆయన రాజకీయం. ఆయన మాటే ఒక దెబ్బలాగా అనిపించేది. అంటే పెద్ద పెద్ద నాయకులు, లెజెండరీ పర్సన్స్, లెజెండరీ థాట్ ప్రాసెస్, వ్యూ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందుకనే మనకు కొన్ని ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడైనా సూపర్ 6 కోసం మాట్లాడమంటే మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఏటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఏం చేయలేదు? ఆయన పథకాలు చేశారు కాబట్టే కదా, అయ్యే పథకాలకు పేర్లు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు మీరు రూపుదిద్దుకుంటున్నారు అన్ని. మీ బాధ ఏంటంటే ఆయన అప్పులు చేశాడని కాదు, ఆ అప్పులు చేసి పేదలకి పెట్టారని మీ బాధ. అది ఒప్పుకోండిరా బాబు అంటే ఒప్పుకోరు. అదే కదా మీ బాధ. పేదలకు ఎందుకు పెట్టాలి? నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా. అంటే మీరు ఫైనాన్షియల్ మినిస్టర్స్ చెప్పినా కూడా మీరు వినరు అన్నమాట. పరిధిలోనే అప్పులు ఉన్నాయి అని. 14 లక్షల కోట్ల అప్పులు ఎక్కడున్నాయి? 14 లక్షల కోట్ల అప్పులు మరి వాళ్ళు అనౌన్స్ చేయాలి కదా 14 లక్షల కోట్ల అప్పు చేశారనని. సెంట్రల్ అనౌన్స్ చేయకుండానే మీరే డిసైడ్ అయిపోయారా? మీ ఐటీడీబీతో పెట్టి మొత్తం అంతా ఫేక్ న్యూస్లు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటైతే చెప్పగలుగుతాను, నేను ఎస్పెషల్లీ ఆయనకు ఫిదా అయిపోయి జగనన్న వెనకత నిలబడ్డానికి కూడా ఒకటే రీజన్ ఏంటంటే, ఒక్కొక్కడికి పెద్ద పెద్ద సీనియర్లకి అందరికి ఏం రా బాబు వీడు, అసలు ఏంట్రా బాబు అని ఫస్ట్ టైం సీఎం చేసినా కూడా అందరికి చెమటలు పట్టించాడు చూసారు. దానికోసం అలాంటి వ్యక్తి, అలాంటి క్యాపబుల్ ఉన్న వ్యక్తి దగ్గర
మనం ఆ అభిమానంతో ఎంత చేసినా తప్పు లేదు అని చెప్పేసి కెరీర్ని కూడా వదిలేసుకొని నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. సో రాష్ట్రం కోసం పోరాడి ప్రజల కోసం పోరాడే వాళ్ళ దగ్గర మనం ఎంత కష్టపడి పనిచేసినా తప్పు లేదనిపించింది. మీరు ఎన్ని బూతు కామెంట్లు పెడుతున్నా, నన్ను ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా నేను ఎందుకు తూచ తప్పకుండా మళ్ళీ ఎవ్రీడే నేను లైవ్లోకి వస్తున్నాను అని అంటే అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ అనుకున్నాను. కాబట్టి నీ పార్టీ నీ బాధ్యత అనుకున్నప్పుడు నా పార్టీ నా బాధ్యత. నీ లీడర్ నీకు గొప్ప అయినప్పుడు నా లీడర్ నాకు గొప్ప. ఏ రోజైనా నా వీడియోలు చూడండి, మీలాగా నేను జగన్మోహన్ రెడ్డి అని సింగులర్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నేను మాట్లాడను. చంద్రబాబు నాయుడు గారనే అంటారు. అది నేను చదువుకున్న విజ్ఞత, నా లీడర్ నాకు నేర్పించినటువంటి. ఆయన ఒప్పుకోరు, మీరు అనుకుంటారు రే జగన్ అని మీరు ఎన్నోసార్లు అని అంటారు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆయన నోరు తెరిచి మాట్లాడారా? మాట్లాడరు. అది రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి విలువ. మైకు పట్టుకొని 100 సార్లు 100 మంది ముందు తిడితే గొప్పతనం అయిపోదు. మనం తిట్టిన దానికి కూడా దాని వెనకాతలో ఒక రీజన్ ఉండాలి. ప్రశ్నించండి, తప్పేముంది? ఎవరైనా ప్రశ్నించుకోవచ్చు. నీ లీడర్ నీకు గొప్ప అయినప్పుడు నా లీడర్ నాకు గొప్ప. అది 1 రోజు వచ్చావా, 2 రోజులు వచ్చావా, నెల రోజులు వచ్చావా, సంవత్సరం వచ్చావా అని అంటే 1 రోజు అభిమానించాలి అని మనసులో డిసైడ్ అయినప్పుడు అభిమానిస్తాం, ఆయన కోసం పోరాడతాం. తప్పేముంది? నీ లీడర్ని నేను రా అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. మరి మా లీడర్ని తక్కువ చేసి హీనంగా మాట్లాడుతుంటే మేము ఎందుకు ఊరుకుంటాము? దేనికి ఊరుకుంటారు? రాజకీయం మీ సొత్తా? మీ ఒక్కరికే సొత్తా? లేకపోతే మీ కూటమికి సొత్తా? ఎందుకు ఈ దాడులు అని అడిగితే అది తప్ప. నిన్న కూడా జరిగింది. ఒకసారి కాకపోతే ఒకసారి అన్న బ్రేక్ పెట్టాలి కదా. ఏంటి మీ కక్ష సాధింపులు? నాకు అర్థం అవ్వదు. దేనికి? ఎవరికి? ఎవరి మీద? చాతనైతే సూపర్ 6 చేసి చూపించండి జనాలకి. నేను కూడా చెప్పిన వీడియోలు కూడా ఆపేస్తాను ఆ రోజు. హ్యాట్సాప్ చెప్పి మరి ఒక్క పిల్లకు కూడా అన్యాయం జరగకుండా చూడండి. కళ్ళ ముందు వచ్చిన నెల రోజులు ఇన్ని జరుగుతుంటే ఏం చేస్తున్నారు? విత్ ప్రూఫ్స్. పోలీసులు కూడా ఎంత దారుణం. మీరు అన్నారే పోలీసులు చేసేస్తున్నారు అడ్జస్ట్. మరి ఇప్పుడు ఇవాళ పోలీసులు పోషిస్తున్నటువంటి పాత్ర ఏంటి? ఏ పాత్ర అండి? ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కేసులు కూడా తీసుకోవట్లేదంట. ఎంత అన్యాయం ఇది. మేము ఎక్కడన్నా ఉన్నామా? వేరే దేశాలలో ఉన్నా. వేరే దేశాల్లో ఇలా అయితే 1 సెకండ్ కూడా అవ్వదు. ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. ఏ ఆయన 16 నెలలు జైలుకు పంపించలేదా మీరు? చెప్పండి. ఊరికే వెళ్ళారా? కక్ష సాధింపు కాదు అది. నువ్వు వెళ్ళి ఉండు ఒక రోజు జైల్లో, తెలుస్తుంది. అలాంటి 16 నెలలు ఒక సీఎం కొడుకు ఒక లగ్జరీ లైఫ్ బతికిన వాళ్ళు 16 నెలలు జైల్లో ఉండడం అంటే చిన్న విషయమా? ఆయన ఆపలేదా ఆయన్ని ఎయిర్పోర్ట్ లో? అరే ప్రజలకి మంచి చేయడానికి వచ్చినప్పుడు నీకు చేతనైతే యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరేం చేస్తారో చెయ్యండి. ఇప్పుడు ఎంత పోరాడి చేస్తారో. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షంలో లేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ లో ఉన్నారు. గుర్తు చేసుకోండి. గిల్లుకొని మరి చూస్తాం, చేస్తాం, పట్టుకుందాం, ఇవా మీ మాట్లాడే మాటలు. మరి అంత పెద్ద స్పీచ్లు ఇచ్చారు.
ఎలక్షన్ టైంలో మైనర్ బాలికల మీద హత్యాగత్యాలు ఇంట్లోకి వెళ్ళిపోయి చంపేస్తుంటే ఏం చేస్తున్నారు? ఒక చోట గట్టిగా ఆపితే కదా ఇంకొక చోట ఆగుద్ది. చేసి చూపించండి, తర్వాత చూద్దాం. చేసిన రోజు అప్పుడు మాట్లాడదాం 100%. నెలలోనే తేలిపోయింది మీ పరిపాలన. నెల పాపం పిల్లలకి ఇచ్చే ఆ అమ్మ ఒడిలో మళ్ళీ కండిషన్స్ పెడుతున్నారు. కండిషన్స్ 75% ఉంటే ఇస్తాము, లింక్ అయితే ఇస్తాము. ఈలోపు ఏవో సొగనికి సొగం లేపేస్తారు. ఇంకా అయిపోయింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నారు కదా. మీ నోట్ల నుంచి వచ్చే మీ వీడియోస్ వెళ్ళి వెనక్కి చూసుకోండి. అలా దొంగ ప్రామిసులు చేసి ఓట్లు వేయించుకొని గెలిచి మళ్ళీ ఇవాళ ఏందో వచ్చి మాట్లాడుతున్నారు. అవును, ప్రజల పక్షాన్ని అడుగుతాం, అడగొద్దా? లేకపోతే నీ ఇంటి పక్కన అమ్మ వాళ్ళకి చెప్పుంటావు, వెళ్ళి మైక్ పెట్టాలి దగ్గర, తెలుస్తుంది. ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి ఇస్తామన్నాం కదా, ఏమయ్యా ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని నన్ను అడుగుతారు, పక్కాగా అడుగుతారు. చక్కనైన పరిపాలన చేయమని నేను కూడా కోరుకుంటున్నా. ఇలా మాతో క్వశ్చన్లు చేయించుకోకూడదనే కోరుకుంటున్నా. ఎవడన్నాడు 2019లో? నువ్వు చూసావా? అసలు మీ మేనిఫెస్టోనే ఉండదు. మీ మేనిఫెస్టో ఏది 2019లోది? మేనిఫెస్టో లేపేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందా? అది మీదే, మీకే చెల్లుబాటు. లేదు 2014లో ఇచ్చారు, 19 ఎలక్షన్ కి ముందు ఇచ్చారు కదా, ఆ మేనిఫెస్టో ఏది? లేకపోతే 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏది? అది నువ్వు ఇలా పెట్టుకో రమేష్, పక్క పక్కన పెట్టుకొని చూసుకో, తెలుస్తుంది నీకు. మాస్క్ లాంటి వాళ్ళే చెప్పారు ఈవీఎం ట్రాంప్లింగ్ అవుతాయి అని. ఇంకా ఏంది మాటలు? అలాంటి మాస్క్ లాంటి వ్యక్తులు చెప్తారని కథం అయిపోయింది. ఎవరైనా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో జగన్ లండన్ కి వెళ్ళారు మళ్ళీ తిరిగి రాలేరు అని ఆలోచించారు. గాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు, లోకేష్ బాబు గారు ఎక్కడికి వెళ్ళారు, ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు అన్న విషయం ఎవరికన్నా క్లారిటీ ఉందా? అట్లీస్ట్ ఏ మీడియాలన్నా వచ్చిందా? వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఏం చేసి వచ్చారు తెలుసా? ప్రూఫ్లు ఉన్న రోజు ప్రూఫ్లు ఉంటే మనం మాట్లాడాలి. ప్రూఫ్లు లేవు కాబట్టి మనం మాట్లాడాలి. త్వరలో వస్తాయి, అవి కూడా బయటకు వస్తాయి. ఎవరి అకౌంట్లోకి ఎంత వెళ్ళాయి ఏంటి అనేది కూడా బయటకు వస్తాయి. ఆ రోజు తెలుస్తుంది. గతంలో ఈవీఎం ట్యాంపరింగ్ అని అనుకుంటే ఎవరికి 70,000, 90,000, 1,00,000, 5,00,000 లేవమ్మా. మొన్న విజయవాడలో జరిగిన ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయారు మీరు? మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి ఎందుకు ఓడిపోయారు? మీరే కదా గవర్నమెంట్ లో ఉన్నారు, ఏ మతలబైనా చేసుకోవచ్చు కదా, ఎందుకు ఓడిపోయారు? ఈవీఎంలు లేవు కాబట్టి ఓడిపోయారు. ఈవీఎంలు ఉంటే గెలిచేవాళ్ళు అక్కడ కూడా. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ, అలా గెలిచిన ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు నిల్చున్న విధానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అది చూసుకొని మిగతా వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతే డెఫినెట్ గా జగనన్నకు అండగానే ఉండిన వాళ్ళు అవుతారు. తిట్టడం కోసమా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టారో, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టారో, లోకేష్ ఎన్ని తిట్టారో మీరే చూసుకోండి వీడియోలు. నేనేం చెప్పను, మీరు వెళ్ళి చూసుకోండి వీడియోలు. తిట్టడం కోసం మీరే మాట్లాడుకోవాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తిట్టారా బూతులు? ఎవరినన్నా తప్పుగా మాట్లాడారా ఎప్పుడన్నా?
లేదు కదా. మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక్కరు కాకపోతే ఒకరు మేము నిజాయితీగా గెలిచామని ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టగలిగారా? పెట్టలేదే. వాళ్ళకి తెలుసు మనం ఎలా గెలిచామో అని తెలిసే పాపం వాళ్ళే బయట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అనుకున్నావు? బయట ఆయనకి తెలుసు, ఆయన ఎంతో కొంత ఆయన ఆలోచిస్తారులేండి. అందుకని పాపం ఆయనకి తెలిసి కామ్గా ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి ఈ గేమ్స్ లో పామయ్యానన్న విషయం త్వరలో తెలుస్తుంది. తెలుసుకొని ఆయన బయటకు రాకపోతే అప్పుడు అడగండి. ఆ రోజు మళ్ళీ నేను లైవ్కి వచ్చి మాట్లాడతాను, అప్పుడు పెట్టండి మెసేజ్లు. ఎనీవేస్, లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని నాతో షేర్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏది ఏమైనా కూడా మన నాయకుడికి మనం అండగా ఉండాలి అనుకున్నప్పుడు 100% మనం అండగా ఉంటాం. అది ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో అందుకని నాకు తోచిన విధంగా నేను జనాల్లోకి వచ్చి అడుగుతున్నాను, వీడియోస్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. దానికి మీరు సపోర్ట్గా ఉండాలంటే డెఫినెట్గా సపోర్ట్గా ఉండండి. ఆల్రెడీ సపోర్ట్గా ఉంటున్న వాళ్ళందరికీ మాత్రం నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాను. నన్ను మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు వెళ్ళి మరీ సమాధానం ఇస్తున్నారు. అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్ని బూతు కామెంట్లు పెడుతున్నారు అనేది నాకు తెలుసు. నా ఫ్యామిలీస్ చూస్తున్నారు, నేను చూస్తున్నాను. సో అయినా సరే నేను జగనన్న కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ నాకు తోడుగా ఉన్నందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. ఒక ఆడబిడ్డకి మీరందరూ తోడుగా నిల్చున్న తీరికి మాత్రం నేను నిజంగా అభిమానంగా ఫీల్ అవుతున్నాను. సో నా ఫాలోవర్స్ చాలా మంది నాకు సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి నేను పర్సనల్గా కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాగే ప్రతి ఆడబిడ్డకి మీరు తోడుగా ఉండండి. గవర్నమెంట్లో లేనంత మాత్రాన మనం ఏం చేయలేమనుకుంటే అది తప్పు. ప్రతిపక్షంలో ఉండి కూడా మనం పోరాడగలుగుతాం, ఫైట్ చేయగలుగుతాం, ప్రజల పక్షాన నిలబడగలుగుతాం. కాబట్టి సో మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు నా మీద ఎలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.